ఆమేన్. ఒక వాక్యాన్ని ఈ సందర్భంగా చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన యోహానుగా తాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని అంశము కొరకు చదువుకుందాం. The first book of John, chapter 3, verse 11. 3వ అధ్యాయము 12వ వచనము యోహాను గారు రాసిన మొదటి పత్రిక. మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని విన్నారు కదా. దైవ సన్నిధికి వస్తున్న మనము ఎలా ఉండాలి? నిద్రపోవచ్చా? చెప్పండి. ఆలస్యంగా రావచ్చా? చెప్పండి. ఎట్లా పెట్టి అట్లా కూర్చోవచ్చా? చెప్పండి. మనం ఎక్కడికి వచ్చాం? దేవుడు ఎవరు? మహారాజు. మహారాజు దగ్గరికి నువ్వు ఎవరివైనా వచ్చావు? మహారాణిలా వచ్చావు. మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మహారాణి. మహారాణి అంటే మీరు చూడండి, వేదిక మీద పెండు కుమార్తె ఆశీనైనప్పుడు పెండు కుమారుడు షూటు ఊటేసుకొని కూర్చున్నప్పుడు పెండు కుమార్తె ఎలా వస్తుంది? ఆమె కూడా తగిన విధంగా. ఆమేన్. ఒక వాక్యాన్ని ఈ సందర్భంగా చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన యోహానుగా తాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని అంశము కొరకు చదువుకుందాం. The first book of John, chapter 3, verse 11. 3వ అధ్యాయము 12వ వచనము యోహాను గారు రాసిన మొదటి పత్రిక. మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని విన్నారు కదా. దైవ సన్నిధికి వస్తున్న మనము ఎలా ఉండాలి? నిద్రపోవచ్చా? చెప్పండి. ఆలస్యంగా రావచ్చా? చెప్పండి. ఎట్లా పెట్టి అట్లా కూర్చోవచ్చా? చెప్పండి. మనం ఎక్కడికి వచ్చాం? దేవుడు ఎవరు? మహారాజు. మహారాజు దగ్గరికి నువ్వు ఎవరివైనా వచ్చావు? మహారాణిలా వచ్చావు. మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మహారాణి. మహారాణి అంటే మీరు చూడండి, వేదిక మీద పెండు కుమార్తె ఆశీనైనప్పుడు పెండు కుమారుడు షూటు ఊటేసుకొని కూర్చున్నప్పుడు పెండు కుమార్తె ఎలా వస్తుంది? ఆమె కూడా తగిన విధంగా